ఆమె తన కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉంది. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు. అతడు మీకు సహాయం చేయగల స్థితిలో ఉన్నాడు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ అ పొజిషన్ టును ఉపయోగిస్తాం. ఇన్ అ పొజిషన్ టు అంటే ఏదైనా ఒక పని చేసే స్థితిలో లేదా చేయగల సామర్థ్యంలో ఉండడం. ఆమె తన కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉంది. ఆమె తన కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉంది. షీ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు సపోర్ట్ హర్ ఫ్యామిలీ. షీ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు సపోర్ట్ హర్ ఫ్యామిలీ అంటే ఆమె తన కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉంది లేదా ఆమె తన కుటుంబానికి అండగా నిలబడే స్థితిలో ఉంది. వారు ఇతరులకు మార్గనిర్దేశం చేయగల స్థితిలో ఉన్నారు. వారు ఇతరులకు మార్గనిర్దేశం చేయగల స్థితిలో ఉన్నారు. దే ఆర్ ఇన్ అ పొజిషన్ టు గైడ్ అదర్స్. దే ఆర్ ఇన్ అ పొజిషన్ టు గైడ్ అదర్స్ అంటే వారు ఇతరులకు మార్గనిర్దేశం చేయగల స్థితిలో ఉన్నారు. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు. The students are in a position to answer all the questions. The students are in a position to answer all the questions అంటే విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. నౌ ఐ యామ్ ఇన్ అ పొజిషన్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. నౌ ఐ యామ్ ఇన్ అ పొజిషన్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ అంటే ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. అతడు మీకు సహాయం చేయగల స్థితిలో ఉన్నాడు. అతడు మీకు సహాయం చేయగల స్థితిలో ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.